ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనము. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు ఎవరు అనుగ్రహిస్తారు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడ, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి. ఈరోజు ఆలోచన లేక నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి అలా బయటికి రావాలో తెలియక నలిగిపోతూ ఉన్నవేమో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీకు ఆలోచన శక్తిని ఆయన ఇస్తానంటున్నాడు. ఎలాంటి ఆలోచన శక్తి అంటే ఆశ్చర్యకరమైన. నీ లోకస్తులు ఇచ్చేటువంటి ఆలోచన కన్నా, నీ స్నేహితులు నీ బంధువులు ఇచ్చేటువంటి ఆలోచన కన్నా ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఆయన ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, అధిక బుద్ధియు, మంచి బుద్ధి, మంచి జ్ఞానము ఆయన నీకు ఇస్తానంటున్నాడు. ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎవరు ఆయన అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలి, ఎలాంటి జ్ఞానము కలిగి ఉండాలి తెలియక సతమతమైపోతూ ఉంటుంటే, ఏం చేయాలో అర్థం కాక నిరాశలో కూర్చొని చూస్తూ ఉంటుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆశ్చర్యమైన ఆలోచన శక్తి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఆయన దగ్గర ఉంది. ఆయన మాట చేత భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన మాట చేత చనిపోయిన వారిని లేపిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ఆలోచన ఇస్తానంటున్నాడంటే ఆశ్చర్యమైన ఆలోచన ఇస్తానంటున్నాడు. ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకోవాలి అంటే, ఆయన దగ్గర నుంచి బుద్ధి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ఆయన మాటకు మనము లోబడేవారిగా ఉండాలి. ఆయన మాటను అంగీకరించేవారిగా ఉండాలి. ఆయన మాట అందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే అలా మనం జీవిస్తామో, ఎప్పుడైతే అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామో ఆయన మనకి ఆలోచన ఇస్తాడు. ఎలాంటి ఆలోచన అంటే ఆశ్చర్యమైన ఆలోచన, ఎవరు ఊహించలేనిది, ఎవరు తెలుసుకోలేనిది, ఎవరు ఇవ్వలేనటువంటి గొప్ప ఆలోచన ఆయన మనకి ఇస్తానంటున్నాడు. మంచి బుద్ధి, అధిక బుద్ధి ఆయన ఇస్తానంటున్నాడు. మనం ఎలా బుద్ధి కలిగి జీవించాలి, ఎలా ఆలోచన చేయాలి అనేవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే ఆయన దగ్గర ఉన్నవి. ఆయన వాటిని మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆయన దగ్గర నుంచి మనం తీసుకోగలమంటే ఆయనకి మనకి మంచి సంబంధము ఉన్నప్పుడు, మంచి సమాధానం ఉన్నప్పుడు, ఆయనతో మనకి సహవాసం ఉన్నప్పుడు వాటిని మనము పొందుకోగలం. ఈ ఉదయకాల సమయంలో నీ ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచన తీసుకోవాలో తెలియక, ఎలాంటి ఆలోచన చేస్తే ఏమవుతుందో అని కంగారు పడుతూ ఉంటే, దిగులు చెందుతూ ఉంటుంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఎవరు ఆయనంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు ఈ పరిస్థితిలోంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ ఉపద్రవంలోంచి నేను ఎలా బయటికి రావాలి అని ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆశ్చర్యమైన ఆలోచన శక్తి ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి ఆలోచన కోసం ఎదురు చూస్తూ ఉన్నావు, ఎంతకాలము ఎలాంటి ఆలోచన చేసి ఇబ్బంది పడుతూ ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ఆయన అడుగు, ఆశ్చర్యకరమైన ఆలోచన నాకు కావాలి, మంచి బుద్ధి నాకు కావాలి. ఆయన అడిగినప్పుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక.
పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మంచి ఆలోచన లేక, బుద్ధి లేక దేవా తండ్రి మా విశ్వాస జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆశ్చర్యకరమైన ఆలోచన చేత, బుద్ధి చేత మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.